హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. నేను ఈరోజు ఓన్లీ గార్డెన్ లవర్స్ కోసం ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. ఇది నేను నెక్లెస్ రోడ్లో ఎవ్రీ ఇయర్ పెడతారట, నర్సరీ 2025 ఇది. సో దానికోసమని అప్పటికప్పుడు మా ఫ్రెండ్ ఇన్స్టా రీల్లో చూసి వెళ్దామా అంటే సరే అని చెప్పేసి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం వెళ్ళాం మేము. యాక్చువల్గా చాలా చాలా ఎండ్ ఉందండి, వెళ్తే కనుక ఈవినింగ్ వెళ్ళండి, నైట్ 9 వరకు ఉంటుందట. సో మేము ఎంటర్ అయిన గేట్లో నుంచి ఇది ఫస్ట్ ఉన్న స్టాల్ అనమాట, గణపతి గార్డెన్స్ అని చెప్పేసి. ఇవైతే మొత్తం నర్సరీలోనే ఇదే పెద్ద అట్రాక్షన్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అవి బతికినా బతకపోయినా కూడా ఇంటికి ఒకేలాగా పెట్టుకోవాలనిపించింది. యాక్చువల్గా అవి చిన్న సైజు కూడా ఉన్నాయి. చిన్నవి 300, పెద్దవి 3500 చెప్పారు. అవి యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే నాకేమనిపించిందంటే బాగా గార్డెన్ లాగా ఉండి ఇండిపెండెంట్ హౌస్ ఉండి అలాంటి చోటే బతుకుతాయండి ఇవన్నీ. కుండీల్లో వేస్తే కనుక అసలు పువ్వులు వచ్చేవి కానీ కాయలు వచ్చేవి కానీ కుండీల్లో వేస్తే నా దగ్గర అయితే అవి సరిగా రావు. సో నెక్స్ట్ ఇదైతే కేరళ నుంచి తీసుకొచ్చారంట ఈ స్టాల్ వాళ్ళు. అది మరి 3000 ఎంతో చెప్పారండి. అది కమలం పూలా ఉంది, తామర పువ్వులాగా. సో అది అడిగిన తర్వాత వెనక్కి వచ్చేసి మొత్తం మీకు ప్రతి స్టాల్ చూపిస్తాను తిప్పి. ఇక్కడ 3 సందుల్లాగా ఉన్నాయి అంతే. ఇక్కడ స్టార్ట్ చేస్తే బాగానే తొందరగానే ఎండ్ అవుతోంది. నుమాయిష్ అంత పెద్దగా లేదు కాబట్టి నేను ప్రతి స్టాల్ వీడియో తీశాను. మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేను అందుకే ప్రైజెస్ అడిగేటప్పుడు అప్పటికప్పుడు ఏవైతే అడిగానో రాగా కూడా నేను పెట్టేశాను. వాళ్ళు చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు కాన్వర్జేషన్ అని చెప్పేసి. నేను ఇలా వాయిస్ ఓవర్లో మొత్తం కంప్లీట్గా న్యాచురల్గా అయితే చెప్పలేను కదా, అక్కడ ఉన్నవి కొన్ని వీడియోస్ అయితే అలాగే పెట్టేశాను. సో చూసి ఎంజాయ్ చేయండి. ఎంతండి ఇవి? ఇగోనే గోల్డెన్ కలర్వి 400 అట. వీటికి బాగానే ప్రైజెస్ పెట్టారు కానీ ఇక్కడ ఇంకా ఫిక్స్డ్ అనుకుంటా. 150 రూపీస్ రోజ్ది, 150 రోజ్. ఇదేమో 300. ఇవి మల్లెలు అనుకుంటా కదా, వేయచ్చా? వచ్చేస్తుందా? సమ్మర్ కదా మేబీ వస్తాయేమో అనుకుంటున్నాను. ఇవి ఎక్కడో, ఇది కరీంనగర్ వాళ్ళది. కరివేపాకు ఉంది, నిమ్మకాయ ఉంది. ఇది ఇంట్లో వస్తాయా అండి? ఏమండి నిజమైన సెమీ షేడెడ్రా? ఎలాగో మా కంపలాలి అందులోనే ఉంచాలా? మట్టిలో వద్దా? అబ్బా చూడవే ఎంతండి ఇవి? అయ్యా రామా ఎంత అందంగా ఉందా కదా. 9 వరకు ఉంటుంది. మధ్యాహ్నం మార్నింగ్ ఏ టైం నుంచి స్టార్ట్? 7 నుంచి నైట్ వరకు ఉంటుందా? ఓకే, క్లోజ్ చేసేది అదేం లేదు ఇంకా. బా ఎంత బాగుందో ఈ ఫ్లవర్ అయితే అసలు. ఎంతండి ఇది? 2500. అయ్యయ్యో ఎందుకండి అంత? అంతే ఎంత బాగుందో అసలు. మెయింటెనెన్స్ కూడా తక్కువ అండి. వాటర్ స్ప్రే చేసుకొని వీక్లీ వన్స్ మనకి చేస్తున్నాం. వీక్లీ వన్స్ ఎన్పీకి స్ప్రే చేసుకుని సరిపోతుంది. మళ్ళీ కూడా పత్తిగా వస్తుంది. ఈ ప్లాంట్ మళ్ళీ సపరేట్ పత్తిగా చేసుకోవచ్చు. ఒకటేసారి ఇంతే వస్తుందా? గుంపుగా వస్తాయి ఇంకా పువ్వులు కూడా? ఒకటి వస్తుంది. అది ఎంత మాలాంటి వాళ్ళకి అది ఉన్నది కూడా పోతుంది. డౌట్ ఎక్స్పీరియన్స్. అవి ఎంత బాగున్నాయో అసలు. అదెంతండి? అసలు ఆ పర్పుల్ కలర్ అదిరిపోయింది. ఎంత బుడ్డి దాంట్లో ఉంది. బుజ్జిది ఎంత బాగా, ఏదో కుక్క పిల్లలాగా చేస్తుంది. 1000 rupees and take cactus. 80 rupees.
ఏది ఎంత బాగా నేను అట ఆల్రెడీ గుబురు ఉంది చూడు కూడా మనం అనుకున్నాం చూడు బుట్టలు కూడా అందంగా కనిపిస్తున్నాయి ఎంతకి ఇస్తారో ఇది ఎంత అండి? 2000 का है, 2000 का है, 5000 कम में आएगा क्या थोड़ा छोटा वाला है ये अलग से भेजेगा ये नीचे वाला हाँ बास्केट हाँ ఆ బుట్ట ఎంత అడుగుదాము ఈ బుట్ట ఎంత అండి వీడి 380 అంట సైలు 380 తగ్గించుకుంటే ఆన్లైన్లో అసలు లేవుగా మనం చూసేసాం ఇందులో మట్టి వేసేసా సరే ఇది ఎంత అండి బ్యాగ్స్ 100కి 3 వేసేయచ్చా? మట్టి వేసేయచ్చు డైరెక్ట్ అయితే వీళ్ళ దగ్గర గ్రీన్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఇంకా ఇందులో మనకి వీళ్ళు పెట్టినట్టు పెట్టుకోవాలి కుండీలో పెట్టి చిన్న చిన్న వినాయకుళ్ళు అవి 50 రూపీస్ చెప్పారనమాట చిన్న వస్తువులు అయితే 50 ఉన్నాయి సైజ్ పెరిగే బట్టి వాటి ప్రైజులు ఉన్నాయన్నమాట ఈ వీడియోలో మీరు కొన్ని భరించాల్సి ఉంటుంది ఎందుకంటే నేను ఫ్రెండ్తో వెళ్తే కనుక చాలా న్యాచురల్గా నా ఫ్లోలో నేను మాట్లాడేస్తూ ఉంటాను అండ్ ఏదైనా ఏ వస్తువు చూసినా కూడా అది మొక్కలైనా బట్టలైనా బొమ్మలైనా ఏదైనా సరే ఎంత బాగున్నాయో ఎంత ముద్దుగా ఉన్నాయో అద్దరిపోయి ఇంక ఇలాంటి కామెంట్స్ అయితే నాకు వచ్చేస్తాయి సో ఈ వీడియోలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి సో ఇగ్నోర్ చేసేయండి అసలు ఎంత అడగాలిగా కిత్నా ఏ సార్ ये सर नहीं ये वाला कितना बोला बोलिए कितना पड़ेगा 60 रुपीज़ ऐसा ये वाला एक ये 30 रुपीज़ का एक बल्ब ये वाला फ्रेम ले लिए ये 50 रुपीज़ ये क्या है ये जो है ना एक मिनट अभी मैं फ्लावर ओ सब फ्लावर्स है क्या ఫ్లవర్స్ పూరా ఫ్లవర్ अरे के सब ऐसा लगा था లిల్లీ ఫ్లవర్ ఇవన్నీ అగో అలా ఫ్లవర్స్ వస్తాయట బ్రహ్మకమలం स्पाइडर लिली ये रोजियला है ओ ये जिंदर लिली है ये वाला जिंदर लिली దుంప నాటుతో అదే ఇదిగో అది సేమ్ ఆరెంజ్ ఇక్కడ బాగుంది ఇలా ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్ని ప్లేసెస్లో నాకు కొంచెం ఎక్కువ కాస్ట్ అనే అనిపించాయి మెయిన్గా మేము కొనడానికి అయితే వెళ్ళలేదు నాకు ఉన్న మొక్కలే అవి చూసుకోవడంతోనే సరిపోతుంది అవి ఎప్పుడు బాగా వస్తాయో అని సో కొత్తవి పెట్టి మళ్ళీ వాటిని కూడా పాడు చేసేయలేను జస్ట్ ఒక షో మీకు చూపిద్దాము అండ్ మేము కూడా చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా ఇన్ కేస్ నాకు గార్డెనింగ్ చేయడం వస్తే నెక్స్ట్ ఇయర్ బాగా కొనుక్కోవచ్చు అనిపించింది అండ్ ఇక్కడ ప్రైజెస్కి నాకు బయట నర్సరీ ప్రైజెస్కి పెద్ద తేడా అయితే ఏం తెలియలేదు వెరైటీ కావాలంటే మాత్రం వెళ్ళొచ్చు ఇది నేను 60 రూపీస్ అనుకుని ఈ మొక్క కొనేద్దాం అనుకున్నాను దగ్గరకి వెళ్ళి చూస్తే 600 ఉందండి ఇంకా సో ఏం మాట్లాడుకుంటే ఇలాంటి షాకులు నాకు చాలా జరిగాయి ఈ ఎగ్జిబిషన్లో అయితే ఇది నేను అమ్ముతారు అనుకున్నాను బట్ అమ్మినా కూడా అవి రావనుకోండి అది వేరే విషయము అది అమ్మము జస్ట్ షోకి పెట్టామని చెప్పారు చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పేసి వెళ్ళాను కలర్ఫుల్గా ఉన్నవైతే నేను దగ్గరికి వెళ్ళి మరీ తీసుకున్నాను వీడియోలో చాలా ప్లెజెంట్గా కళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది కదా అండ్ ఈ వీడియో అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో చూడండి మీరు కూడా అండ్ ఇది 31 జనవరి నుంచి 3 ఫిబ్రవరి వరకు ఉందన్నమాట ఇంకొక 3 డేస్ మీరు వెళ్ళాలనుకుంటే అందుకే నేను రాగానే ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాను ఆల్రెడీ నేను ఇంట్లో తీసిన వీడియో ఉంది అది నెక్స్ట్ వస్తుందన్నమాట ఎందుకంటే ఈ 3 డేస్లో వెళ్ళాలనుకుని నా వీడియో చూసిన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఇవి క్యాబేజ్ ఆ జాతికి చెందినవి అనమాట దలియా అని క్యాబేజ్ అని రకరకాలు ఉన్నాయి
మెయిన్గా గార్డెనింగ్ చేసే వాళ్ళకి వెరైటీస్ కావాలనుకునే వాళ్ళకి ఇండిపెండెంట్ హౌసెస్లో బయట ఎప్పుడైనా పెద్ద చెట్లు వేయాలనుకుంటారు కదా, ఎంట్రన్స్ దగ్గర కానీ టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మెయిన్గా ఇన్ని వెరైటీస్ అయితే నాకు తెలిసి ఈ ఎగ్జిబిషన్లో బాగా దొరుకుతాయి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వాళ్ళు వస్తున్నారు. కరీంనగర్ అని చాలా చాలా చెప్పారులేండి. ఇక్కడ నేను రాగా పెట్టిన వీడియోలో కనుక ఆ వాయిస్ వస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏ ప్లేసెస్ నుంచి వచ్చారు అని. సో చామంతి వెరైటీ అయితే చాలా ఉన్నాయి. మేము చిన్నప్పుడు ఈ ఫ్లవర్స్ని టెంకీస్ పూలు అనేవాళ్ళము. మీరేమనేవారో మరి తెలియదు, కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అట్లీస్ట్ ఇలా అయినా కామెంట్ చేయండి, ఏదో ఒకటి మంచిగా పాజిటివ్గా, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నాకు అక్కడ పర్పుల్ కలర్ ఫ్లవర్ కనపడింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి ప్రైస్ అడగగానే మళ్ళీ షాక్ అయ్యాను. 1800 చెప్పారు ఈ ఫ్లవర్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి కదా. కొన్ని అయితే చూడడానికి బాగున్నాయి, కొన్ని కొనుక్కోవడానికి బాగున్నాయి. రకరకాల స్టాండ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ గార్డెనింగ్లో పెట్టుకునే మంచి డెకరేటివ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. అవి అన్ని చోట్ల దొరకవు అండ్ మన చేత్తో మనం చూసుకుని సైజ్ బట్టి కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే. మరి ఇవైతే నేను కొన్ని ఇక్కడ అమెజాన్లో కూడా చూడలేదు. నాకు కొన్ని అయితే చాలా బాగా నచ్చాయి. బట్ కొన్ని అయితే కనుక నాకైతే అసలు వాటి గురించి కూడా తెలీదు అని అనిపించింది. పాతింట్లో మాకు బాల్కనీలో ఎండ కూడా వచ్చేది కాదనమాట. అంటే ఒక టైంలో పర్టికులర్గా కొంచెమే వచ్చేది. అందుకని చెప్పేసి పువ్వుల మొక్కలు అవి బతికేవి కాదు అని అనేవారు. క్రోటన్స్ ఒకటే వచ్చేవి. బట్ ఇక్కడ బాల్కనీలో ఎండ బాగా వస్తుంది, అయినా కూడా సరిగా రావు. ఎందుకు అంటే కుండీల్లో కాబట్టి సరిగా రావట్లేదు అనుకుంటారు. మేబీ అది పెంచడం కూడా ఒక ఆర్ట్ అండి. రకరకాలుగా యూట్యూబ్ వీడియోస్లో చూసి కౌడంగ్ ఆవు పేడతో కూడా నేను ఒక ఎరువులా తయారు చేసి వేస్తే మొక్క బతికేదేమో, కానీ నా ముక్క అయితే దద్దరిల్లిపోయిందండి. అసలు అయితే 5-6 రోజులు మురగబెట్టమన్నారు. ఆ వీడియో ఎవరిదో గుర్తులేదు కానీ నాకు టూ మచ్ అసలు. దానివల్ల మొక్క ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నేను మళ్ళీ ఇంకోసారి అయితే అది ప్రిపేర్ చేయకూడదని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ ఏమైందో తెలుసా, నేను అవి చూసి ఆ తులసి కోటలు అవి మార్బుల్ అనుకున్నాం మేము. దగ్గరికి వెళ్ళి చాలా వెయిట్ ఉంటుందని అలా పట్టుకుంటే సడన్గా అది టక్మని లేచేసింది అనమాట. చూస్తే అది ఇంతకీ ఫైబర్ మెటీరియల్, బట్ అచ్చం చూడడానికి మార్బుల్ లాగే ఉందండి. సరే అని ఆ పొడుగుకుండి ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట. అది కొనుక్కుందామంటే ఎంత చెప్పారో తెలుసా, 1690 రూపాయలట. సరేలే అయితే ఇంకా బేరం ఆడినా కూడా ఇంక ఏం ప్రయోజనం లేదని చెప్పేసి మొత్తం అన్నీ ఆ షాప్లో ఒక రౌండ్ వేసేసి మొత్తం స్క్వేర్ ఉన్నవేమో 690 రూపీస్ ఆఫర్లో ఉంది అని చెప్పారు. ఒకటైతే బ్లాక్ కలర్ది లాస్ట్లో చూపిస్తాను అది. బట్ ఇవన్నీ అయితే దగ్గర దగ్గర 1500, 1600, 1800 అలా ఉన్నాయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంత ప్రైస్ పెడతాను అంటే కనుక ఇక్కడ వెరైటీ బాగా దొరుకుతున్నాయి, చూసుకోండి వెళ్ళి. प्लास्टिक ही है ना? नहीं फाइबर है मैम, ठीक है, ये कितना है? इसमें है ना 1890. कुछ भी 1000 के नीचे का नहीं, छोटा वाला है. हाँ. కానీ పట్టుకోవడం మోయడం ఈజీ వీటిని. ఇక్కడైతే కొన్ని స్టాండ్లకి వీల్స్ పెట్టారనమాట. నాకు అది బాగా నచ్చింది ఐడియా. ఇంట్లో ఎప్పుడైనా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు చక్కగా ఈ కార్నర్కి ఆ కార్నర్కి ఒక్కొక్కసారి ప్లేసులు మారుస్తాం కదా, ఎండ్ వచ్చే ప్లేస్కి ఒక్కొక్కసారి. అలాగా నాకు బాగా అనిపించింది. అసలు చాలా బరువుగా ఉన్నాయి, ఎత్తాలంటే చాలా కష్టమైపోతుంది ఇంట్లో పింగాణివి. సో ఆ ఐడియా బాగా నచ్చింది, కానీ నేను కొనుక్కోలేదు. అది కొనగలిగితే ఎంత బాగుంటుందో. ఇది 1100 కంప్లీట్ సెట్. 11,000 ఎందుకలా 700, కానీ ఎంత బాగుందో. ఈ ఇల్లు ఉంది కదా, ఎంత బాగుందో కదా, పాతకాలం ఇల్లులాగా. కానీ 4500, చాలా 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 బాగుంది ఆ ఇల్లు అయితే.
మా ఇంట్లో ఈ ప్లేస్లో ఈ కార్నర్లో ఈ వస్తువే కావాలి అని కనుక మైండ్లో ఫిక్స్ అయితే ఆ ప్రైస్ పెట్టొచ్చు, అది తప్పేం లేదు అంత ప్రైస్ పెట్టడంలో. బట్ అది ఎందుకంటే ఇంకా పర్మనెంట్గా అలా పడి ఉంటుంది, అదేం విరిగిపోయేది పాడైపోయేది కాదు కాబట్టి. కానీ నేను అసలు ఆలోచనతోనే వెళ్ళలేదు. అండ్ నాకు ఇలా కూడా ఉంటాయని తెలియదు అనమాట. ఇక్కడ చక్కగా గార్డెన్లో కానీ ఇంట్లో కానీ అలా వేలాడేసుకోవడానికి ఆ చెక్క ఇల్లులు, చెక్క బొమ్మలు, కొన్ని కొన్ని జంతువులు, ఆ బర్డ్స్ అవి అయితే సైజ్ బట్టి ఉన్నాయండి. పెద్దదైతే 800, కొంచెం మీడియం సైజ్ 500, చిన్నది 300 అలాగా. నాకు ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ఇన్ కేస్ మనకు కనుక మైండ్లో ఒక పిక్చర్ ఉండి నాకు ఇవే కావాలి ఈ గార్డెన్లోకి, నేను ఈ గోడ దగ్గర ఇలాగా, ఈ గ్రిల్ దగ్గర ఇలాగా వేలాడదిద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ సెటప్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే బాల్కనీ కూడా ఒక మంచిగా సెటప్ చేసుకుంటే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు దాన్ని. నాకు తెలిసి ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపించిందంటే ఒక ఫారెస్ట్ థీమ్ మన మైండ్లో పెట్టుకుని వెళ్తే ఇవన్నీ తీసుకొని అలాగే సెట్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు నా మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది నెక్స్ట్ ఇయర్ నేను అలా సెట్ చేస్తాను మా ఇంట్లో. మేము ఈ నర్సరీలో ఎక్కువగా షాప్ చేసింది అయితే కనుక ఈ స్టోర్లోనే. ఈ స్టాల్లో ఈ చెక్క ఇల్లు బాగున్నాయి కదా, స్టార్టింగ్లో ర్యాబిట్స్ ఉన్నాయి, ఔల్స్ ఉన్నాయి. కాకపోతే అవి ఇంట్లో పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదు అని తెలియదు కానీ అవి చాలా బాగా అందంగా ఉన్నాయన్నమాట. ఈ బౌల్స్ కూడా 2500 అలా ఉన్నాయి, గోల్డెన్ కలర్. మొత్తం పింగాణి ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి, అన్ని జంతువులు, అన్ని పక్షులు అన్నీ ఉన్నాయి. బట్ ఇందులో మినియేచర్ థింగ్స్ దొరికాయి అనమాట. ఈ షాప్లో చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం అనమాట, ఒక గార్డెన్ సెటప్ లాగా చిన్న బౌల్లో చేద్దామని చెప్పేసి. అవి మేము తీసుకునేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి. 10 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక 250 అలా ఆ రేంజ్ వరకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఒక 300, 200, 250, 400 ఆ రేంజ్లోనే ఉంటాయి. మీరు ఏ సైజ్ ముట్టుకుంటే దాన్ని బట్టి ప్రైస్ ఉంది. 500, 700 కూడా ఉన్నాయి. ఈ స్టాల్ నెంబరు C29. ఈ షాప్లో అయితే మొక్కకి గార్డెన్కి సంబంధించిన టూల్స్, స్టాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. C22, C27. ఈ స్టాండ్స్ చాలా బాగా నచ్చాయి. 750 రూపీస్ చెప్పారు. పింక్, లైట్ బ్లూ, సీ గ్రీన్ ఆ కలర్స్లో ఉన్నాయి. అలా గోడకు కూడా అటాచ్ చేసుకునేలా కూడా ఉన్నాయి. కాకపోతే వీటిలో చాలా చిన్న చిన్న కుండీలు పడతాయి. సో అంత చిన్న కుండీలు అంటే మనకి సేఫ్గా బతికేసే మనీ ప్లాంట్ అలాంటివి తప్ప ఇలాంటి ఫ్లవర్స్ అసలు పెట్టుకోలేము. అవి అలా ఉంటేనే చాలా బాగుంది, అలా ఫ్లవర్స్తో ఉంటే చాలా చాలా బాగుంది. నేను ఇందాక చిన్న చిన్న థింగ్స్ అవి కొనుక్కున్నాను కదా, మళ్ళీ సేమ్ అలాంటి షాపే ఇంకొకటి ఉంది. ఇక్కడ 2
ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఆ షాప్స్లో. ఇక్కడ ఇంకొన్ని వేరే వెరైటీస్ దొరికాయి, అక్కడ ఇంకొన్ని దొరికాయి. బట్ ఆల్మోస్ట్ సేమ్ లాగే ఉన్నాయి ప్రైజెస్ అయితే కనుక. పైన హౌసెస్ ఉన్నాయి కదా, అలా డబుల్ స్టెప్ అయితే 500 చెప్పారు. సింగిల్ స్టెప్ అయితే కనుక ఇంకొంచెం అలా స్టెప్ వైజ్ తగ్గుతూ ఉందన్నమాట. గ్రీన్ కలర్ లేనివి అయితే కనుక 300 అలా ఉన్నాయి. ఈ స్టోర్లో కూడా చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది. ఇలా ఇండియా గేట్ అవన్నీ ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇది 200, ఇవి కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. ఈ మష్రూమ్ కుండీలు అయితే 300 పడ్డాయి. ఇవన్నీ C24 స్టాల్లో అనమాట. ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ. ఇక్కడ చాలా బాగుంది కలెక్షన్, వెళ్ళి ట్రై చేయండి. ఫ్లెమింగోస్ కూడా ఉన్నాయి. ఇవి 1500. ఈ బౌల్స్ అయితే 400 చెప్పారు. ఏమే ఇది 4000 అంటే చూడు ఎంత బాగుందో. సెట్ ఆ చెట్లు కూడా అలా చూడు, ఒక ఫారెస్ట్ లాగా ఉంది. అసలు ఆ స్టాండ్ చూడు. ये लंबा वाला कितना है? ये वाला मैडम, ये वाला 3200 बाबा बहुत है। पोर्टेबल मटेरियल है मैडम। हाँ, ये ऐसा पता है मेरे నేను ఆల్రెడీ మెన్షన్ చేశానో లేదో ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇక్కడ మనకి గేట్ ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు మన కార్ దగ్గరికి తెచ్చిపెట్టే వరకు హెల్పర్స్ కూడా దొరుకుతారు. వాళ్ళు పెద్ద పెద్ద టబ్స్ పట్టుకుని ఉంటారనమాట. మనం కొనుక్కున్న మొక్కలు వస్తువులు ఏమైనా సరే అందులో వేసేస్తే వాళ్ళు మన వెనకాల ఏ షాప్కి వెళ్ళినా కూడా మనతో పాటే వస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా హెవీగా ఉంటాయండి బట్టలు, చిన్న చిన్న వేరే వస్తువుల్లా కాదు ఇవి. సో మనకు అలా హెల్ప్ ఉంటేనే ఈజీగా కొనుక్కోగలం. ఏదైనా పర్ హెడ్ 200 తీసుకుంటానని చెప్పారు అడిగితే. ఎవరికైనా తెలుసా నల్ల పసుపు అలాంటివన్నీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇవేమో హాట్ ప్యాక్స్ లాగా పెట్టుకునేది, అందులో వేడి నీళ్ళు పోసుకొని మనకి ఎక్కడైనా పెయిన్ అనిపిస్తే అలా పెట్టుకోవడానికి, అండ్ ఐస్కి పెట్టుకోవడానికి కూడా ఏవో గ్లాసెస్ లాగా దొరికాయి. బట్ ఏది తీసుకోలేదు. అండ్ పక్క షాప్లో సబ్జా గింజలు ఇలాంటివి ఉంటాయి కదా, చిరుధాన్యాలు లాంటివి, అవి దొరికాయి. అండ్ కుంకుడుకాయలు, రీటా అవన్నీ ఉంటాయి కదా, అక్కడ అవి ఉన్నాయి. అండ్ బాగా ఎండ ఉంది. ఆ ఎండకు తట్టుకోలేక ఇంకా వాటర్ అదైతే అక్కడ మాకైతే దొరకలేదు. అక్కడ క్వాలిటీ ఐస్ క్రీమ్ బండి ఉంటే అక్కడికి వెళ్ళి అది తీసుకొచ్చి ఈ షాప్లో కూర్చోవచ్చా అంటే కూర్చోమంది అమ్మాయి. ఈ షాప్లో ఎంత మంచి ఐటమ్స్ ఉన్నాయంటే, నేను మా ఇంటికి అక్కడ ఒక గోల్డెన్ కలర్ పెద్ద చెట్టు ఉంటుంది, అలాంటిది చాలా చూసామన్నమాట. ఎక్కడైనా దొరుకుతాయేమో అని, ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు మాత్రం ఇక్కడ చూసాను. పెద్దది 4000 చెప్పారు, చాలా రీజనబుల్గా అనిపించింది. వీళ్ళ కొంపల్లిలో స్టోర్ కూడా ఉందంట. విజిటింగ్ కార్డ్ ఇచ్చింది ఆ అమ్మాయి. సో నెక్స్ట్ ఎప్పుడైనా విజిట్ చేద్దాం అనిపిస్తుంది నాకైతే. బాగా నచ్చాయి ఆ షాప్లో ఐటమ్స్ అన్నీను. ఇక్కడైతే కుండీలు దొరికాయండి డిఫరెంట్వి. నేను ఈ స్టాల్లో ఒక కుండీ చూసి, జపాన్లో చెర్రీ బ్లాజమ్స్ ఉంటాయి కదా కొరియాలో, అలా ప్రింట్ ఉంది కదా ఒకటి తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. కానీ ఒకటే 500 చెప్పారు. అందులో మీడియం ఉంది, స్మాల్ ఉంది, అన్నీ ఒకటే దాంట్లో పెట్టారనమాట. నేను మొత్తం సెట్ 500 ఏమో అబ్బా సూపర్గా వస్తుంది అనుకున్నాను. బట్ పెద్దదే 500 అనేసరికి ఇంకా నోరెత్తకుండా మళ్ళీ వచ్చేసానండి. ఇటు కూడా తిరిగేసాం, ఈ వెనకాల వైపు వెళ్ళాల. P22లో ఇవన్నీ ఉన్నాయి. ఇది P21.
B20 600 అండి. ఇది ఎంత బాగుందో కదా అసలు. 950 B19 ला एक 160 कितना होना है? वही देख रही हूँ. मोदी साहब ये मैडम को जरा दीजिए। हाँ देख रही हूँ. मैडम क्या फिट वाला होना? नहीं देख रही हूँ. साइजेस भी है क्या? हाँ ये 3 फीट है, 4 फीट है, 5 फीट है, 2 फीट है, वो छोटा वाला भी है क्या? 9 फीट है, छोटा है हाँ. ये 120। ఈ రోజ్ ప్లాంట్స్ అయితే 150 చెప్పారు. 100 రూపీస్ మందారం మొక్కలు అలాగున్నాయన్నమాట. నేనేం తీసుకున్నానో లాస్ట్లో యాడ్ చేస్తాను. మేము మధ్యాహ్నం ఎందుకు బయలుదేరామంటే అట్లీస్ట్ వెళ్ళేటప్పుడైనా కొంచెం ట్రాఫిక్ తగ్గుతుందేమో అని. ఈవినింగ్ బయలుదేరితే కనుక అక్కడికి ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి, రష్ ఉంటుంది. నెక్లెస్ రోడ్ సైడ్ కదా, సో కంప్లీట్ ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది. మీరు ఆ టైమింగ్స్ ఒకసారి చూసుకుని బయలుదేరండి, ఎందుకైనా మంచిది. లేదంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు. నేను ఏమేమి కొనుక్కున్నానో చూపించినప్పుడు లాస్ట్లో చెక్క స్పూన్స్, చెక్క గరిటెలు, ఇనుప సామాన్లు అంటే ఐరన్వి, గుంత పొంగనాలు వేసుకునేవి, దోశలు వేసుకునేవి అన్నీ ఉన్నాయన్నమాట. అది ఈ స్టాల్లోనే. ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయే దగ్గరే ఉన్నాయండి. ఆల్మోస్ట్ చాలా ఈజీగా కనిపెట్టుకోవచ్చు. అసలు నుమాయిష్ లాగా అసలు అంత కన్ఫ్యూజన్ ఉండదు. స్టాల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అయితే ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయడానికి అయితే వెళ్ళి వచ్చేసేయచ్చు. చాలా ఈజీగా అనిపించింది నాకు. ఈ ఇనుపదైతే 650 అలా చెప్పారు. తీసుకోవచ్చు యాక్చువల్గా, ఎవరి దగ్గరైనా లేదు అంటే కనుక తీసుకోండి. ఈ క్లాత్ బ్యాగ్స్ ఎందుకో నాకు అంత నమ్మకం అనిపించదండి. మట్టి వేసి వాటర్ వేస్తే అవి కిందకి కారిపోతాయేమో అనిపిస్తుంది. దాని లోపలైతే వాళ్ళు ఒక ప్లాస్టిక్ కుండి పెట్టారు షేప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి. ఈవెన్ మీకు పర్టికులర్గా అవే కావాలంటే కనుక దాని లోపల ప్లాస్టిక్ కుండి పెట్టుకుని బయట క్లాత్ బ్యాగ్స్ పెట్టుకుంటే బెటర్ ఏమో అనిపించింది. అండ్ ఇక్కడ స్నాక్స్ స్టాల్స్లో చూస్తే పావు కేజీకి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ప్రైస్ అని చెప్పారు. ఒకటి 200, 100 అలా అని చెప్పారు. నేనైతే స్నాక్స్ ఏమీ కొనదలుచుకోలేదు. మా ఇంటి దగ్గర చాలా మంచి స్నాక్స్ వస్తాయన్నమాట. సో ఇది ఎగ్జిట్ అయిపోయే ప్లేస్ అనమాట. అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఎవరైనా తినాలనుకుంటే కూడా వెళ్ళి తినొచ్చు. నేను ఈరోజు చేసిన షాపింగ్ ఏంటి అంటే ఇవి అనమాట. మినియేచర్ థింగ్స్ లాగా ఉన్నాయి. ఇవి కొంచెం ఈ సైజు ఉన్నవైతే 120, 130 అలా పడ్డాయి. ఇవి కూడా అంతే. ఇవి యాక్చువల్గా మేము ఒక ప్లాన్ అనుకున్నాం, నేను నా ఫ్రెండ్ అలా సెట్ చేయాలని చెప్పేసి ఇలాంటివి కొనుక్కున్నాం అనమాట. ఇది 70 రూపీస్ పడినట్టుంది, అప్రాక్సిమేట్గా గుర్తులేదు. సో అంటే దగ్గరగా ఉన్నవన్నీ చెప్పేస్తున్నాను. పాండా కూడా ఒక 60 అలా పడింది. ఇది 70 రూపీస్ అలా. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఈ ఫ్లవర్ది కూడా 50 రూపీస్ పడింది. అంటే మేము అనుకున్న సెటప్కి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాము. ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉంది కదా, ఓల్డ్ బ్రిడ్జ్, కొంచెం హ్యారీ పాటర్ వైబ్ వచ్చిందని చెప్పేసి ఇది అండ్ ఇది తీసుకున్నాను అనమాట. దీంట్లో ఇలా పెడితే కూడా చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఏంటి అంటే ఇక చిన్న బెంచ్. ఇవన్నీ 10 రూపీస్, 20, 50, 70, 60, 120, 130 ఆ రేంజ్ వరకు అయితే నేను తీసుకున్నాను. పైకి ఇంకా 180, 200 అబౌవ్ ఉన్నవి ఇంకా తీసుకోలేదు. ఇది కూడా ఒక చిన్న గార్డెన్ సెటప్ చేద్దాము, ఒక బౌల్ లాంటి దాంట్లో పెట్టి అని అనుకున్నాము. వీడు కూడా ఎంత ముద్దుగా అన్నాడు కదా, నాకు బాగా నచ్చాడు. అండ్ ఈ చిన్ని మష్రూమ్స్ 10 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. ఇది 50 పడినట్టుంది బోట్. ఇది కూడా ఒక 10 రూపీస్ అలా. ఇవేమో మొక్కలు 20 రూపీస్. ఇవి కూడా ఒక్కొక్కటి 20 రూపీస్ పడింది. అంటే ఒక గార్డెన్ సెటప్లో ఫెన్సింగ్ లాగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాము. ఇలా ఇవన్నీ దొరికే స్టోర్లో అనమాట. ఇది 90 రూపీస్ పడింది ఈ సైజు. ఇది 50 రూపీస్. అండ్ ఈ చెట్టు అయితే 100 రూపీస్కి ఇచ్చారు. లాస్ట్లో చేంజ్ లేదని ఈ 2 మొక్కలు 20 రూపీస్కి ఇచ్చేసారు. చామంతులట, ఇవి వస్తాయో రావో నాకు డౌటే.
బట్ సరే చేంజ్ లేదు కదా అని తీసుకున్నాను. అండ్ ఇది ఉంది కదా, ఇది ధవనం అంటారట దీన్ని. సో పూజలో పెట్టుకోవచ్చు అందని నా ఫ్రెండ్ తీసుకున్నాను. సో ఇది ఈరోజు నేను చేసిన చిన్న చిన్న షాపింగ్. ఈ కవర్లు మర్చిపోయానండి, ఇప్పుడు చూపిస్తాను. ఇవి స్పూన్స్ చాలా బాగున్నాయి కదా. ఏదన్నా పిండివి తీసుకోవడానికి బాగుంటుంది, శనగపిండి, బియ్యపిండి అలాంటివి అని చెప్పేసి. ఈ షేప్వి అంత బాగా దొరకవు రెగ్యులర్ షాప్స్లో, అందుకని చెప్పేసి నేనైతే 5 తీసుకున్నాను. అండ్ ఈ సైజ్ది ఒకటి తీసుకున్నాను. అవి 20 రూపీస్ ఈచ్. ఇది కూడా అంతే, ఏదైనా 20 రూపీస్ ఈచ్ పడింది. ఇవి ఒక 4 తీసుకున్నాను. జనరల్గా యూజ్ చేసే వాటిల్లో స్టీల్ స్పూన్ ఏమీ వేయము, వేస్తే వుడెన్ స్పూనే, లేదంటే ఇంకేది వేయను. అప్పటికప్పుడు వుడెన్ స్పూన్ ఉంటే కనుక దాంతో యూజ్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఇంకొకటి. ఇది ఈరోజు నా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటా, బాయ్.